కొంటే ఏదైనా సరే ఏమైనా ఉంటే ఆధారాలు చూపెట్టాలి. ఏదైనా కూడా ప్రతిదీ కూడా ప్రజలకు ఆధారాలు చూపెట్టాలి. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇప్పుడు వీళ్ళు 92, 93 లక్షలు కొన్నామని చెప్తున్నారు కానీ అప్పుడు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. మా పంటలు కొంటలేరని చెప్పి రైతులు లబోదిబోమని కూడా అన్నారు. వచ్చి కాళ్ళు పట్టుకున్నారు. కేసీఆర్కు దండమని అన్నారు. అధికారుల కాళ్ళు మొక్కిండ్రు. కలెక్టరేట్ ఆఫీసులో కూడా ధర్నాలు చేసి ఇవన్నీ కూడా గతంలో కూడా జరిగినాయి. ఇప్పుడు వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సూర్యాపేటలో చూడవచ్చు, రైతులు ధర్నా నిరసన. మా ఇన్ని ఎకరాలు నుంచి మేము కష్టపడి పండించారు, మా పంట గింత ఉన్నది, కొనుర్రా నాయన అని అక్కడ కలెక్టర్ కాళ్ళ మీద పడ్డాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏదో వీళ్ళు ఏదో అన్నారని కాదు కానీ మీరు చూడుండ్రి. సరే డెవలప్మెంట్ జరిగినప్పటికీ రైతులను ఎందుకు ఇబ్బంది పెడతారు? పంట పండియడానికి నీళ్ళు ఇచ్చిండ్రు, మళ్ళీ పండించిన తర్వాత పంటను కొనడానికి ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? పోని పంటను కొంటారు, కొన్న తర్వాత మళ్ళీ గిట్టుబాటు ధర రాదు. ఏదో ఒక రకంగా అంటే నా తెలిసి ఆర్మీలకు పోనీకో లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్ కానీకో కూడా వాళ్ళకి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఒక ఘట్టం దాటుకున్నాక అయిపోతుంది. ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాస్తారు, ప్రిలిమ్స్ రాస్తారు, మెయిన్స్ క్లియర్ చేస్తారు, తర్వాత ఇంటర్వ్యూకి పోతారు. బాగుంటుంది, మంచిగా ఉంటుంది, కొంచెం కష్టం ఉంటుంది, ఇంటర్వ్యూ టఫ్ ఉంటుంది, సెలెక్ట్ అయితే కథం, తర్వాత వాళ్ళు ఉద్యోగం. బట్ రైతుకి అట్లా కాదు. నీళ్ళ కాడలొల్లే, పండించే పంట కాడలొల్లే, ఇచ్చే విత్తనాల కాడలొల్లే, ఆ విత్తనాలు పెట్టిన తర్వాత చెట్టు పెరగనికి వాటికి కొట్టే మందుల కాడలొల్లే, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని కొనమని లొల్లే, కొన్న తర్వాత దానికి సరైన రేటు రావట్లేదని లొల్లే. ఇన్ని రకాల బాధలు ఉంటాయి ఒక రైతుకు. నాచుతూనే ఉంటారు ఎప్పుడు రైతులను. నూనె లేపినట్టే రైతు పరిస్థితి. అయితే నిజంగా నరకం అనేది ఉంటే ఆ నరకంలో ఇంత ఇబ్బంది కూడా ఉండదేమో. రైతులకు ఉన్నంత ఇబ్బంది ఆ నరకంలో ఉండదేమో. మారాలి రా భయ్, మార్పు రావాలి. ఎంతకాలం ఈ రైతులను విద్యార్థుల యొక్క ఉసురు పోసుకుంటాం చెప్పుండ్రి? ఏం సాధిస్తాం? ఏం కట్టకపోతారు మీరు? ఏం పీకనికి వచ్చింది వాళ్ళ అధికారులకు? ఇవాళ చూడుండ్రి, ఎంత సింపుల్ మనిషి మాగంటి గోపీనాథ్ గారు. ఆయన చనిపోయినారు, ఎవరు కూడా ఊహించలే. ఆయన మంచిగా వెల్ అండ్ ఫిట్గా ఉంటుండే, మంచిగానే హుందాగా సాఫీగా తిరుగుతున్న వ్యక్తి. ఆల్ ఆఫ్ సడన్ ఆయనకు స్ట్రోక్ వచ్చింది. మొన్న పోయి హాస్పిటల్లో చేరిండ్రు, మంచిగానే క్యూర్ అయ్యి బయటకు వస్తారని అనుకున్నాం. బట్ ఇవాళ ఊహించండి, ఇవాళ పొద్దున్న జరిగింది. ఇట్లా గ్యారంటీ ఇవ్వలేం కదా. ఈ రోజులు అట్లా అయిపోయినాయి. 100 కోట్లు ఉన్నోడి చావును ఆపలేకపోతా ఉన్నాం, ₹1 లేనోడి చావుకు కూడా ఆపలేకపోతా ఉన్నాం. ఒక చచ్చిపోయే స్టేజ్ వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు ఆస్తులు ఏమున్నా కూడా మనం ఏం కట్టుకోలేకపోతా ఉన్నాం. మీ కాన్సన్ట్రేషన్ అంతా మీరు ఎట్లా 1000 కోట్లు దోసుకోవాలి, ఎట్లా 1,00,000 కోట్లు తినాలి, ఇదే ఉన్నది. ఏం సాధిస్తారా మీరు? ఏం సంపాదిస్తారు? ఎప్పుడు ఆ జనాల రైతుల, ఆ ఉద్యోగస్తుల, ఆ నిరుద్యోగుల ఉసురు పోసుకొని